పెద్దలు అప్పుడు మనని మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి. గతంలో 400 సంవత్సరాల క్రితం సర్దార్ గారు మొఘలు రాజులతో పంట పండినా పండకున్నా మనకు ట్యాక్సులు వేసుకుంటూ ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా భూములు లేక కళ్ళు వృత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా ట్యాక్సులు వేసుకుంటూ చెట్టు గీసిన దానికి ట్యాక్సులు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టాడే. ఆ రోజుల్లో 400 సంవత్సరాల్లో నా బీసీలకు అన్యాయాలు అవుతా ఉన్నాయని పోరాడిన వ్యక్తి గౌరవంగా చెప్పుకోవాలి. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత మట్టుకు మేము కూడా గతంలో పెద్దలు రాజాగోడు ఉండే మీ గీతా కార్మికులు నాయకుడు వారు మేము కలిసి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు స్వయం కృషితో బతకాలి, జీవించాలి అన్న ఉద్దేశంతో నిజామాబాద్ కానీ, బోధన కానీ, విలేజ్లు కానీ టీపర్ ట్యాపర్ చెట్లు గీసుకొని చేసుకునే వాళ్లకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం. గత 30 years క్రితం, 25 to 30 years క్రితం ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి 4 సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు, నా కులస్తులు, నా బీసీలు అన్యాయమైతే ఉంటే నా జీవితం ఉంటేంది లేదు అని దయచేసి మనం అందరం ఆలోచించి మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా ఎవరికైతే హక్కులు ఉన్నాయో హక్కుల మీద జీవించి బతకడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం.